మళ్ళీ చూస్తున్నా, నా తోటి సేవకుల్ని చూస్తున్నా, వీళ్ళందరూ నాకంటే యోగ్యులు. వీరందరికన్నా నేనే అయోగ్యుడును, అపాత్రుడును అనేది నా ఫీలింగ్. ఇది అహంతో చెప్పట్లా, నా ఫీలింగ్. ఆ ఫీలింగ్లో నేనుంటే నువ్వు వచ్చి నా కాలు పడితే ఎట్లుంటుంది చెప్పు. లాగు ఒకటి బాధాలనిపించింది, లాగు ఒకటి బీకాలనిపించింది. నీకు బుద్ధి ఉందా? నా పాదం పడుతున్నావు. మనం ప్రభు పాదాలకి నమస్కారం చేయాలి. ఆరాధనీయుడు, అభినందనీయుడు, నమస్కార పాత్రుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు నా యేసు ఒక్కడే. నా యేసు ఒక్కడే, ఇంకెవ్వరికి లేదు. మనమేమై ఉన్నాము, మీరైనా నేనైనా ఆయన కృప వలననే ఉన్నాం. ఇది ఎరిగి ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విర్రవీగొద్దు, అతిశయపడొద్దు. కరుణాచిత్తం కలిగి, ప్రేమ కలిగి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పంపులు పొంది, ఒకడు ఎవడన్నా పడ్డాడు అనుకుందాం, ఆత్మీయతలో అసహించుకోవద్దు. అదే శోధన నీకు వచ్చినప్పుడు నువ్వు పడతావని ఎరిగి పడ్డవాడిని లేవనెత్తు, కృంగిన వాడిని లేవనెత్తు, తొట్టుపడ్డవాడిని ఆదరించి సరిచేయి. అంతేగాని ఛీ అని అసహించుకోవాలి. కొద్ది రోజుల్లో నువ్వు పడతావు. చక్కదిద్ది వెన్ను తట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించిన ఆయన దేవుడిని నిలబెడతాడు. శోధనలో పడిపోయావు నాయన, తిరిగి మళ్ళీ ఒకసారి పూనుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నిలబడు. నా దేవుడు నీకు బలం ఇస్తాడని ధైర్యం చెడిన వారికి ఊతమియాలి, కృంగిన వారిని లేవనెత్తాలి. ఇతరుల మీద అతిశయపడతావు. అలాంటి దీన మనసు ఏ హృదయంలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గర నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన సంఘములో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన కుటుంబంలో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి హృదయాలు కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారో వారు ఎక్కడుంటే అక్కడ నా దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఆయన ప్రభావం దిగొస్తుంది. అక్కడికి ఆయన సన్నిధిని ప్రజలంతా అనుభవించగలుగుతారు. అలాంటి వ్యక్తులు ఉన్న దగ్గర దీన మనసు అంత అమూల్యమైందని ఆయన, అహంకారం అంత అసహ్యమైంది. రండి, మోకాళ్ళు వేయండి, ప్రభు పాదాలు పట్టుకుందాం.